ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రంగంట వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కంటునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? జగతిలో మావయ్య మీ ఇంటికి వారసునిచ్చారు. ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఇప్పుడే కదా ఇంటి దగ్గర నీట్గా రెడీ చేసావు, స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మానిని మానిని అడుగులే చలిపించు పీడుగులే ఒళ్ళు విరుచుకో విరువిధి దారిన పేరుకున్న భూమినే బద్దాడు
మరు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించానిక మగవల వీరంగం శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరున్నదా కానీ నీ హాసం వాసం వేషం రోషం కనిపించేలా దేశమే ఏరై పార తీరాలన్నీ వల్ల కాదనున్న వాళ్ళ నోళ్ళ పూరించాలి కాదోరే భవి కట్టి బాటవి జారే జారే ధారే కంట మారి స్వేద అయ్యేనంట ఆవలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముక్తి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరున్నదా తను మరో జన్మ మనకు జన్మ పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.